గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీకు తోడుగా నుండునుగాక. మరొకసారి చదువుతా ఉన్నాను, యెహోవా నీకు తోడైండునుగాక. దేవుడు ఈ మాట చేత మనందరినీ బలపరిచి లోకంలో తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ మాట సౌలు దావీదుతో అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఏ సందర్భంలో అనంటే, సున్నతి లేని ఫిలిస్తీయుడైన గొలియాతును జయించిన దావీదుతో సౌలు అంటా ఉన్నాడు, యెహోవా నీకు తోడైండునుగాక. ఆ మాట ఎందుకు అన్నాడంటే, అప్పటికే ఫిలిస్తీయులందరూ కూడా చాలా ఎత్తుగా ఉంటారు. అలాగునే ఈ సున్నతి లేని వాడైన గొలియాతు కూడా చాలా ఎత్తైన వాడు, మనందరికీ తెలుసు కదా. అయితే అంతటి బలము కలిగిన ఆ ఫిలిస్తీన్ జయించడానికి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలైన రాజులు వీరందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. ఈ ఫిలిస్తీన్ని ఎవరు జయిస్తారు, ఎవరు యుద్ధమును జయించి ఆ ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపిస్తారు అని ఆలోచన చేసినప్పుడు అక్కడ చాలా మంది రాజులు జనులు కూడుకొని మాట్లాడుతూ ఉండగా దావీదు అంటాడు, రాజా, నీ దాసుడినైన నేను వెళ్ళి ఆ ఫిలిస్తీన్ని జయించి వస్తానన్నప్పుడు సౌలు అంటాడు దావీదుతో, నువ్వు బాలుడవు, నువ్వు చిన్నవాడవి, నువ్వు వెళ్ళి జయించలేవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకు యుద్ధ నైపుణ్యం లేదు అన్నప్పుడు అంటాడు దావీదు, నేను మంద కాస్తా ఉండగా ఒక గొర్రె పిల్లను సింహము అలాగని ఎలుగుబంటి ఎత్తుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను జయించాను. ఆ సింహపు నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి నేను గొర్రె పిల్లను కాపాడుకున్నాను. ఆ సమయంలో ఆ సింహాన్ని జయించే శక్తి ప్రభు నాకు ఇచ్చాడు. ఈ సున్నతి లేనివాడైన ఫిలిస్తీన్ను కూడా జయించే శక్తి ఆ దేవుడే నాకు ఇస్తాడు. ఆ ఫిలిస్తీన్ చేతుల నుండి విడిపించే శక్తి దేవుడే నాకు ఇస్తాడు. నీవు నన్ను పంపించు, నేను వెళతాను అని దావీదు అన్నప్పుడు సౌలు అంటాడు, సరే పొమ్ము, నువ్వు వెళ్ళి ఆ ఫిలిస్తీన్ జయించుకునిరా, యెహోవా నీకు తోడైండునుగాక అంటాడు. నిజమే ప్రియులరా, అక్కడ ఉన్నటువంటి మనుషులు అలాగనే సౌలు రాజు కూడా దావీదు యొక్క శరీర బలాన్ని చూచారు, కానీ జీవము కలిగిన దేవుడు, మనసెరిగిన దేవుడు, సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు మాత్రం ఇదిగో దావీదు యొక్క ఆంతర్య బలాన్ని చూశాడు. అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లందరూ చాలా ఎత్తుగా ఉంటారు, చాలా పొడవుగా ఉంటారు, కానీ దావీదు చాలా చిన్నవాడు. వారిలో అసలు దావీదే కనబడ్డాడు. కానీ ఎవ్వరు గుర్తించని, ఎవ్వరు లెక్క చేయని దావీదును ప్రభు చూచాడు. దావీదును ప్రభు చూచి ఇదిగో ఆ బలాఢ్యుడైన ఎత్తుగా ఉన్నటువంటి ఆ గొలియాతును జయించే శక్తి ఆనాడు దావీదుకి ఇచ్చాడు. సౌలు అంటాడు, తన యుద్ధ వస్త్రాలన్నీ తీసి కూడా దావీదుకు ధరిస్తూ ఉంటే, ఇవి నాకు, ఈ సామాగ్రి నాకు వాడుకలేదు, దేవుడే నాకు ఆ బలం ఇస్తాడని చెప్పి క్రిందకు వంగి 5 రాళ్ళు తీసుకుని సంచిలో వేసుకుని ఒక రాడుతో గిర్ర 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 వడిసెలతో తిప్పి కొడతాడు. అది మనకందరికీ తెలుసు కదా. ఒక్క రాయి దెబ్బతోనే ఆ ఒక్క రాయి వెళ్ళి నుదుటి మీద తగిలింది. ఆ నుదుటి మీద తగలడంతో పడి చచ్చాడు. ఒక కళేబరాలు తీసుకుని వెళ్ళాడు. ఎంత గొప్ప శక్తి ఆనాడు దావీదుకి ఇచ్చాడు. ఎవ్వరు గుర్తించలేదు. అయ్యో, దావీదుకి ఎంత శక్తి ఉందా, ఇంత బలం ఉందా, దావీదు ఏమి జయించగలడులే, దావీదుకి అంత శక్తి లేదని అక్కడ ఉన్నటువంటి వారందరూ గుర్తించారు. కానీ ఇదిగో మనసెరిగిన దేవుడు మాత్రం ఆంతర్యాన్ని, మనుషుల ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు మాత్రం దావీదుకు గొప్ప బలం ఇచ్చాడు. ఆ ఫిలిస్తీన్ని జయించే శక్తి దావీదుకి ఇచ్చాడు. నేడు మన ముందున్నటువంటి గొలియాతు లాంటి ఏదైనా భయంకరమైనటువంటి శత్రువులు మన ముందున్నారా? గొలియాతు లాంటి వారు మన ముందు గొలియాతులు ఉన్నారా ఈ లోకంలో? నీ ముందు లేదా నీ కుటుంబంలో కానీ ఎవరైనా గొలియాతు లాంటి వారు ఉన్నారా? నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. దేవుడు నీకు శక్తి ఇస్తా ఉన్నాడు. ఆనాడు దావీదుకు శక్తి ఇచ్చాడు. దావీదు చిన్నవాడైన దావీదుకు గొప్ప శక్తి, గొప్ప బలం ఆనాడు ప్రభు ఇచ్చారు. నేడు నీకు కూడా అలాంటి శ్రమ, అలాంటి శత్రువులు ఎవరైనా ఉంటే ఇదిగో వారిని, ఈ లోక యుద్ధాన్ని జయించగలిగే శక్తి ప్రభు నీకు ఇస్తాడు. అపవాదు లాంటి గొలియాతు నీ జీవితంలో ఉన్నాడా? ఆ అపవాదుని జయించే శక్తి నేడు నీకు ఇస్తా ఉన్నాడు దేవుడు.
నువ్వు చిన్నవాడు అని, నేను చిన్నోడిని, నేను ఆ సమస్యను ఎదుర్కోలేను, ఆ సమస్య నుండి నేను దూరంగా వెళ్ళలేను, సమస్య నుండి నేను విడిపించబడలేను అని నువ్వు బాధపడతా ఉన్నావా? ధైర్యపరచబడు, దేవుడు నీకు బలం ఇస్తా ఉన్నాడు. ఆనాడు దావీదుకి ఇచ్చినటువంటి బలం నేడు నీకు కూడా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నీకు కూడా గొప్ప శక్తిని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అది తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని పేరునందాడు. ఎందుకంటే తాను పాపం చేసిన ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, ఇక మరలా పాపం జోనికి వెళ్ళలేదు. దావీదు దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవునికి ప్రీతికరంగా జీవించాడు గనుక దేవుడు గొప్ప బలం ఇచ్చాడు, గొప్ప విజయం ఇచ్చాడు. నేడు నీకు కూడా ఇటువంటి విజయం కావాలని ఎదురు చూస్తే గనక, ఆలోచన కలిగి ఉంటే గనక, దావీదు వలె పాపాన్ని దాచిపెట్టుకోకుండా ఆ పాపాన్ని ఒప్పుకుందాం, విడిచిపెడదాం, కనికరం పొందుదాం, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన జీవితాన్ని జీవించి దేవుడు అనుగ్రహించే ఆ బలాన్ని, ఆ శక్తిని, దేవుని యొక్క తోడును మనం అనుభవించి ఈ లోకంలో సాగి వెళదాం. దేవుడు అట్టి కృప దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేయంగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, నీ నామానికి వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా తండ్రి ప్రభు చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు. యెహోవా నీకు తోడయుండును గాక అనేటువంటి మాట చేత మమ్మల్ని బలపరిచారు. వందనాలు ప్రభువా. ఆ దినం సౌలు దావీదుతో ఈ మాట అన్నాడు, దేవుడు నీకు తోడయుండును గాక, ఆ ఫిలిస్తీని చేతుల నుండి విడిపించే శక్తి ప్రభు నీకు దయచేయను గాక అని అయ్యా నాయన సౌలు అన్నాడు. ఆ మాట చేత మేము కూడా బలపరచబడతా ఉన్నాం. నేడు గొలియాతు లాంటి శ్రమలు, గొలియాతు లాంటి శోధనలు, గొలియాతు లాంటి సమస్యలు మా ముందుండగా అయ్యా వాటిని జయించే శక్తి, ఆనాడు దావీదుకు నువ్వు గొప్ప శక్తినిచ్చావు, ఆ బలం ఇచ్చావు. అయ్యా మాకు కూడా అటువంటి బలం, ఆ శక్తి మాకు అనుగ్రహించి ఈ లోకంలో ఉన్నటువంటి గొలియాతు లాంటి సమస్యలను మేము ఎదుర్కొని జయించే శక్తి మాకును మా కుటుంబాలకు దయచేయమని, మీరు మాత్రం మహిమ పొందమని, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో మా బిడ్డలకు తోడేయండి, ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.